నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. క్యూబ్ టీవీలో మనం ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడుతూ ఉన్నాం హెల్త్కి సంబంధించి. హెల్త్ అండ్ బ్యూటీ గురించి ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పబోతున్నాం. మామూలుగా అమ్మాయిల్ని, ముఖ్యంగా అమ్మాయిలకి సంబంధించి అమ్మాయిలు చూడంగానే కళ్ళు అనో, ముక్కు అనో లేదా లిప్స్ అనో చూస్తూ ఉంటారు. సో అందమైన పెదాలు చాలామందికి తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వింటర్ సీజన్లో పగులుతూ ఉంటాయి, డ్రై అయిపోతూ ఉంటాయి. సో డ్రై అయిపోకుండా ఉండాలి అంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలి, దానికి సంబంధించి మన పెదాలని అలాగే అందంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి అన్న విషయం గురించి ఇప్పుడు వనజ రామశెట్టి గారు మనకు వివరిస్తారు. సో తనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లిప్స్కి సంబంధించి. సో వనజ గారు చెప్పండి, బ్యూటిఫుల్ లిప్స్ అనే దానికన్నా మీ లిప్స్ ఎలా ఉన్నాయో అందరికీ అలాంటి లిప్సే కావాలి అంటే ఏం చేయాలి అన్న విషయం చెప్పండి. ముఖ్యంగా వింటర్ సీజన్లో పగులుతూ ఉంటాయి కదా. వింటర్లో మనకి ప్రాబ్లమ్సే చాలా. అంటే ఎక్కువ డ్రైనెస్ ఉంటుంది. మనం ఇంతకుముందు ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాము. ఈవెన్ హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది, కాళ్ళు పగిలిపోతూ ఉంటాయి, గోర్లు విరిగిపోతూ ఉంటాయి. ఎక్కువ టూ మచ్ ఆఫ్ ఎయిర్ డ్రైనెస్ ఉంటుంది కాబట్టి వాతావరణంలో ఇవన్నీ సహజం చాలా. కానీ ఏంటంటే స్టిల్ మనము న్యాచురల్గా ఎలాగా అంటే ఎక్స్టర్నల్గా కెమికల్స్ అవన్నీ అఫ్కోర్స్ ఇప్పుడు అందరం వాడేస్తున్నాం లిప్స్టిక్స్ అవన్నీ కాకుండా మనం ఎట్లా బ్యూటిఫుల్గా లిప్స్ ఉంచుకోవచ్చు, పగలకుండా లిప్స్. ఓకే, సో మనకు బాడీకి కావాల్సినంత హైడ్రేషన్ మనం ఇస్తూ ఓకే ఎక్కువగా ఫ్రూట్ ఇంటేక్ ఒకటి చాలా అవసరం అనమాట. ఫ్రూట్స్ ఎంతగా మనము అంటే ఒక ఫ్రూట్ అంటే ఇప్పుడు ఏంటంటే ఫ్రూట్ ప్లాటర్ కాదు నేను చెప్పేది, అంటే డైరెక్ట్గా ఫ్రూట్ తినడం అలవాటు చేసుకోండి. దీని వెనకాల రీజన్ అని ఏం లేదు. కొంతమంది ఇప్పుడు మనం తొక్కలు తీసేసి దాన్ని కట్ చేసి దాన్ని ఏదో ఫ్యాన్సీగా చేసి కాదు, ఫ్రూట్గా తినడం. ఫ్రూట్గా తిన్నప్పుడు ఏమవుతుందంటే మనము ఎప్పుడైతే నవ్వులుతూ ఉంటామో మన ఓవరాల్ ఈ జాస్కి కానీ ఇవన్నిటికీ ఎక్సర్సైజ్ యాక్చువల్గా. మనం అనుకోవచ్చు దానివల్ల లిప్స్ ఏమైనా బాగవుతాయా అనేసి, డెఫినెట్గా అవుతాయి. మనం ఎప్పుడైతే నవ్వులుతూ తింటూ ఉంటామో, ఎంత ఎక్కువగా నవ్వులుతూ ఉంటే మనము ఈ జాస్ కూడా ఎక్సర్సైజ్ అవుతాయి అనమాట. అంటే ఒక్కొక్క ముద్ద 30 సార్లు నవలాలి, 32 సార్లు అని ఊరికనే చెప్పలేదు. ఆ నవలే ప్రాసెస్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ హెల్త్, జాజ్, టీత్ ఇవన్నీ బాగుంటాయి. రెండు ఏంటంటే మనం తిన్న ఫుడ్ బాగా గ్రైండ్ అయ్యి మనం నోట్లో ఉన్న సలైవాతో మిక్స్ అయ్యి డైజెషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఈ సలైవాలో మిక్స్ అయ్యి బాగా డైజెషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. నువ్వు అడిగిన దానికి ఆన్సర్ కాదు, స్టిల్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. 32 సార్లు ఎందుకు నవలాలి ఫుడ్ అని చెప్తారు పెద్దవాళ్ళు అని. అది సో ఈ వింటర్లో డ్రై లిప్స్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అవంతా. మనం ఎంత ఎక్కువగా మన బాడీని మాయిశ్చర్గా ఉంచుకోగలిగితే లోపలికి ఎంత వెళ్ళినా కొంచెం వాతావరణం డిసెంబర్ జనవరిలో చూస్తే ఇంకెక్కువ మనకి డ్రైనెస్ చాలా ఇలా పగిలిపోయి పెదాలే కాదు, పెదాల చుట్టూరు కూడా పగులుతూ. ఎస్. సో ఫస్ట్ ఇది పగలకుండా ఉండాలంటే మన ఇంటేక్ ఒకటి చాలా చూసుకోవాలన్నమాట. ఎక్కువ డ్రైనెస్ అయ్యే ఫుడ్స్ తినడము అవన్నీ కాకుండా మన మాయిశ్చర్గా ఉండేవి. చాలామందికి అలవాటు ఉంటుంది డ్రై ఫ్రూట్స్ అంటే పచ్చి కూరగాయలు తినడము, పచ్చిగా జ్యూసెస్ తాగడము. ఇవి ఈ సీజన్లో అవాయిడ్ చేయాలన్నమాట. ఇప్పుడు డ్రై అంటే పచ్చి కూరగాయలు, పచ్చి జ్యూసెస్ ఇవన్నీ ఎప్పుడు తినాలి మనం? సమ్మర్స్లో. వింటర్ సీజన్లో ఎప్పుడైనా కానీ ఐదర్ బాయిల్డ్ వెజిటేబుల్స్ కానీ కషాయాలు తాగడం, జ్యూసెస్ కాదు. వింటర్ సీజన్లో ఎప్పుడు కషాయాలు తాగడం అలవాటు చేసుకోవడం చాలా చాలా అవసరం అనమాట. మనం ఎప్పుడైతే పచ్చి కూరగాయలు, పచ్చి జ్యూసెస్ తాగుతూ ఉంటామో ఇంకా ఎక్కువ డ్రైనెస్ పెరిగిపోతూ ఉంటుంది బాడీలో. ఆ డ్రైనెస్ వల్ల మన పెదాలు కూడా ఇవైపోతుంది. ఒక సింపుల్ ఒక చిన్న అంటే మీ ఓవరాల్ బాడీ మాయిశ్చర్గా ఉండాలి అంటే కనుక నేను ఒక సింపుల్ చిన్న రెమెడీ చెప్తాను, పెదవాళ్ళకి కూడా చెప్తాను. కొంచెం వాటర్లో డైలీ నైట్ వాటర్లో ఆవు నెయ్యి 1/2 స్పూన్ కలుపుకొని వింటర్లో తాగేయండి. దీనివల్ల ఒళ్ళు వస్తుంది, ఇవేమీ లేదనమాట. దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్. ఒకటి, లోపల నుంచి మన బాడీకి కావాల్సిన మాయిశ్చర్ మనకు ఉంచుతుంది. దాంతోపాటు వింటర్లో చాలామందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఆ ప్రాబ్లం లేకుండా కూడా ఇది వెరీ సింపుల్. అసలు ఇందులో ఏమీ లేదు. ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్లో 1/2 స్పూన్ లేదా 1 స్పూన్ ఆఫ్ కౌ ఘీ ఇది కలుపుకొని తాగడం. ఇంతకుముందు కూడా ఒక వీడియోలో నేను చెప్పినట్టున్నాను కాన్స్టిపేషన్కి ఇదే రెమెడీ. బట్ దీనివల్ల ఏంటంటే బాడీ మాయిశ్చర్గా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత మీరు తీసుకోవాల్సింది ఎక్కువగా ఆరెంజెస్ ఉంటాయి కదా, ఆరెంజెస్ డైరెక్ట్గా తినేయడం. ఓకే, ఆరెంజెస్ ఎంతగా తినగలిగితే అంత మంచిది. దాని తర్వాత పెదాలు ఎట్లా మీరు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి
పెదాలు పగిలిపోయి ఉంటాయి. దాన్ని ఎట్లా ఫస్ట్ పగిలిపోయిన పెదాల మీద మీరు ఎంత ఆయిల్ రాసినా అవి అలాగే కనపడుతూ ఉంటాయి. సో ఏవైతే ఆ పగలడం ఉందో దాన్ని ఫస్ట్ మీరు క్లియర్ చేసేసుకోవాలి. దాన్ని ఎట్లా క్లియర్ చేసుకుంటారు? ఓకే, ఈ మధ్య షుగర్ స్క్రబ్స్ అని వస్తున్నాయి. షుగర్ స్క్రబ్ అంటే మామూలుగా ఇంట్లో ఉండే వైట్ షుగర్ కాదు, మనకి బ్రౌన్ కలర్లో ఒక షుగర్ దొరుకుతుంది కదా, దాంట్లో కాస్త నిమ్మకాయ లేకపోతే తేనె, నిమ్మకాయ వేస్తే తొందరగా కరిగిపోతుంది. సో తేనె వేసి ఆ రెండింటిని కొంచెం కొంచెంగానే మీ అరచేతిలో వేసుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ బ్రౌన్ కలర్లో ఉండే షుగర్ ప్లస్ క్రిస్టల్గా ఉంటుంది అది, ప్లస్ కాస్త తేనె, ఈ రెండు వేసి బాగా మెల్లిగా రబ్ చేసుకోవడం. అంతే, గట్టిగా కూడా కాదు, స్లోగా మీరు సర్క్యులర్ మోషన్స్లో రబ్ చేసుకుంటూ అలా కొంతసేపు తీసేస్తే మీకు ఏదైతే డ్రైనెస్ ఉన్నదో, ఆ ఫ్లేకీగా స్కిన్ ఏదైతే ఉన్నదో, సో ఆ ఫ్లేకీగా స్కిన్ ఏదైతే ఉన్నదో అదంతా ఫస్ట్ పోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఒక ఫస్ట్ స్టెప్ అనమాట. దీని తర్వాత మంచిగా చక్కగా రబ్ చేసేసుకోండి. రబ్ చేసేసుకున్నాక సెకండ్ స్టెప్ ఏంటి అంటే, మీరు ఇంట్లో ఉన్న ఆల్మండ్ ఆయిల్ కానీ కొబ్బరి నూనె రాస్తే చాలామందికి ఒక ఇది ఉంటుంది, నల్లగా అయిపోతుంది స్కిన్ అని ఒక ఇది ఉంటుంది. ఎనీ ఆయిల్ రాసుకొని ఇంట్లో ఉన్నంతసేపు ఏమి అవ్వదు, సన్ ఎక్స్పోజర్ అవుతే మీకు కొంచెం బ్లాక్నెస్ వస్తుంది అనమాట. సో మీరు కొబ్బరి నూనె లేదంటే ఆల్మండ్ ఆయిల్, చాలా విటమిన్ ఈ ఎక్కువ ఉన్న ఆయిల్ ఏదన్నా కానీ మన పెదాలకి అప్లై చేసుకొని మీరు పెట్టేసుకుంటే కనుక చాలా బాగా, అంటే ఇది మ్యాక్సిమం నైట్ చేయాలంటారా? ఎప్పుడైనా మీరు ఇంట్లోనే ఉంటే ఎంత ఆల్మండ్ ఆయిల్ వల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు. ఓకే, సో మార్నింగ్ నైట్ ఎప్పుడన్నా చేయొచ్చు. అది చక్కగా కొంచెం అప్లై కానీ అలా అప్లై చేసేయడం కదా, కొంచెం మసాజ్ చేయాలన్నమాట. కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలాగా అట్లా మసాజ్ చేయాలి. ఇంకొక చాలా సింపుల్గా పెదాలు పగిలిపోయినాయి, మనకి చేతులు పగిలిపోతున్నాయి అట్లా అనుకుంటే వెరీ ఈజీ సింపుల్ కిచెన్ రెమెడీ ఏంటంటే, అలా పొంగుతున్న పాలు ఎలా పొంగు రాగానే దానిపైనుంచి ఆ పొంగుని అలా తీసేసి మీరు ఒక ప్లేట్లోనో గ్లాస్లోనో వేసేసి దాంట్లో కొంచెం ఒక చుక్క నిమ్మకాయ కొంచెం పసుపు వేసి రబ్ చేసేస్తే ఇంతకంటే బెస్ట్ రెమెడీ లేదు. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇస్తాను. పాల మీద ఉన్న అది అటు మేగడ కాదు, అటు ఇది కాదనమాట. జస్ట్ అలా పొంగుతున్న పాలు అలా తీసేయడం, కొంచెం మానిటర్ చేయండి కిచెన్లో చేసి అది దాంట్లో వేసేసి కొంచెం నిమ్మకాయ కొంచెం పసుపు వేసి అది రబ్ చేసేస్తే మీకు రెగ్యులర్గా చేసుకోవచ్చు. డైలీ వింటర్ ఉన్నన్ని రోజులు చేసుకుంటే కనుక మీకు బ్యూటిఫుల్గా లిప్స్ ఉంటాయి. అంటే నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే ప్రాసెస్ అయితే అదే. ఈ షుగరు ఈ హనీ పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది నాకు. టైం లేదు, మనం రోజు ఎవరి నుంచి ఉంటారు కిచెన్లో ఎవరు చేస్తారు అన్న వాళ్ళు మాత్రం ఇది అట్లీస్ట్ వీక్లో 2-3 టైమ్స్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. అండ్ ఆవు నెయ్యి పెదాలకి పెట్టుకొని వదిలేస్తే ఎక్కువసేపు ఉంటుంది అనమాట. ఆవు నెయ్యి అప్లై చేయడం, ఆవు నెయ్యి లేదా ఆల్మండ్ ఆయిల్, ఈ రెండు చాలా ఇది. థర్డ్ ఆప్షన్ నేను ఈ విటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది కదా అది. ఇవి చిన్న రెమెడీస్ ఇంట్లో, మనం పెద్దగా వాటి కోసం టెన్షన్ పడక్కర్లేదు. అండ్ లోపల మీకు ఏం ఫుడ్ వెళ్తున్నదో అవి డ్రై అయ్యేవి కాకుండా మాయిశ్చర్గా ఉంచే ఫుడ్స్ ఎక్కువగా తినడము. ఐ థింక్ 4-5 రెమెడీస్ చెప్పాను ఇందులో. అవి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఒకటి ఏదైనా మాట్లాడితే దాని మీద 100 హోమ్ రెమెడీస్ చెప్తాము. కానీ ఏంటంటే మనకి ఏది కన్వీనియంట్గా ఉంటాయి, ఇన్ని అవైలబిలిటీ ఉంటుంది మనకి ఇంట్లో, మనకి ఆ టైంకి ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తాయి ఇవన్నీ. సో ట్రై చేయొచ్చు. ఓకే, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వింటర్లో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. చాలామందికి పెదాలు పగులుతూ ఉంటాయి, పెదాలే కాదు పెదాల చుట్టూరు కూడా తెల్లగా అయిపోవడం, పగళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. సో అలా ఉన్న వారికి చక్కగా వనజ గారు చెప్పినట్టుగా ఒక 4-5 రెమెడీస్ చెప్పారు. ఇందులో ఏది మీకు అందుబాటులో ఉంటే అది ఒకసారి ప్రయత్నించి చూడండి. బోల్డ్ అంత ఖర్చు పెట్టకుండా హాయిగా ఇంట్లోనే చక్కగా చిన్న రెమెడీస్తో మనం ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.